గురువుగారిని హేళన చేసినా, అలాగే విద్యని తస్కరించినా ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఇందువరాక్షుడు అనే ఒక గాంధర్వుడు ఉండేవాడు. అతను సర్వమేధావి. అలాగే తనకి చాలా గర్వం కూడా ఉండేది. అతనికి భూలోకంలో ఒక మిత్రుడు ఉండేవాడు. అతను అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. అందువలన ఇందురాక్షుడికి ఆయుర్వేద విద్యను చదవాలనే ఆలోచన కలిగింది. అందుకని తన మిత్రుడు అలాగే గురువుగారైన ఒక మునీశ్వరుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయుర్వేద విద్యని బోధించమని గర్వంతో ఇలా అడుగుతాడు. ఓ మునీశ్వర, నేను ఆయుర్వేద విద్యను చదువుకోవాలనుకుంటున్నాను, నాకు ఉపదేశించు అని అడుగుతాడు. ఆయన మాటల్లో గర్వాన్ని గ్రహించిన మునీశ్వరుడు నేను చదువు చెప్పనని తిరస్కరిస్తాడు. అయినా ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆయనకి మించిన గురువుగారు ఆయనకి ఎక్కడా దొరకరు. మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వచ్చి చదువు చెప్పమని ప్రాధేయపడతాడు. అయినా ఆయన ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోకపోతే ఏంటి, నాకు తెలిసిన మంత్రశక్తితో మాయమయ్యి నేను ఆ విద్యను అభ్యసిస్తానని అనుకొని ఆయన మాయమైపోతాడు. గురువుగారు తన శిష్యులకి ఉపదేశించేటప్పుడు ఆయన దొంగచాటుగా విని ఆ విద్యని అభ్యసిస్తాడు. అభ్యసించి తన గురువు దగ్గరికే వెళ్ళి ఈ విధంగా చెప్తాడు. నువ్వు చదువు చెప్పలేకపోతే నేను చదువుకోలేననుకున్నావా? నీకు తెలియకుండానే నేను ఆ విద్యని నీ దగ్గర నుంచే నేను అభ్యసించాను అని చెప్తాడు. ఈ విధంగా ఆ విద్యను తస్కరిస్తాడు. అప్పుడు ఆ గురువుగారి కోపం వచ్చి గురువుగారు ఆయన్ని శపిస్తారు. నువ్వు ఒక పెద్ద రాక్షసుడు అయిపోగాక అని చెప్తాడు. ఆయన భయంతో ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకొని శాప విమోచన చెప్పమని అడుగుతాడు. అప్పుడు గురువుగారు, నీ కూతుర్ని నువ్వు చంపడానికి వెంటాడుతున్నప్పుడు ఎవరైతే నీ పైన బాణప్రయోగం చేస్తారో తద్వారా నువ్వు శాప విమోచన కలుగుతుంది నీకు అని చెప్తాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఆయన అడవిలో రాక్షసునిగా తిరుగుతూ ఉంటాడు. స్వర్గం నుంచి తన కుమార్తె మనోరమ తన మిత్రులతో కలిసి విహారయాత్రలకు అడవిలో తిరుగుతూ ఉంటుంది. అప్పుడు తన కూతురిని చంపడానికి ఆ రాక్షసుడు వెంటాడుతూ ఉండగా స్వర్గచి అనే ఒక వ్యక్తి బాణప్రయోగం చేస్తాడు. తద్వారా ఆ బాణప్రయోగం వల్ల అతనికి శాప విమోచన కలుగుతుంది. అప్పుడు తన కుమార్తెని తనకిచ్చి స్వర్గచికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గురువుగారిని ఎప్పుడూ హేళన చేయకూడదు. మనకు విద్యని కావాలనుకుంటే హృదయపూర్వకంగా కృతజ్ఞత భావంతో అడగాలి, కానీ గర్వంతో అడగకూడదు.